ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్చచర్ల కేంద్రంలో ప్రజలు కార్యకర్తలతో కాసాని జ్ఞానేశ్వర్ సమావేశమయ్యారు. కేవలం అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అమలు కాని హామీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోద్దని కాసాని సూచించారు. ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతో పిల్లలతో పాటు అనేక కార్యక్రమాలను చూసినటువంటి మాట మరొకటి మిత్రులారా, మరి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజైతే ఆ దిశలో కష్టపడుతూ చంద్రశేఖర్ గారు ఆయన యొక్క పనుల వల్ల మన ఊర్లన్నీ సుభిక్షంగా ఉండేది, పంటలు కానీ అదేవిధంగా పండే విధంగా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మనం మరొకరు. మిత్రులారా, దాని తర్వాత మరి 4 నెలల 5 నెలల కాలం అయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినాక ఏం పని అయింది, గతంలో ఏం పని జరిగింది 10 సంవత్సరాలు కేసీఆర్ అన్నప్పుడు